అందరికీ నమస్కారం. మీరు చూస్తున్నది తిరుపతి కింగ్ ట్రావెల్స్. ఈరోజు మన తిరుపతి నుండి తిరుమలలోని అత్యంత పవిత్రమైన, అందమైన, అత్యాధునిక ప్రదేశాలన్నీ ఒక్క వీడియోలో చూపించబోతున్నాం. మన ఇన్నోవా వెహికల్లో తిరుపతి నుంచి బయలుదేరి అలిపిరి చెక్ పాయింట్ ఘాట్ రోడ్లోని శ్రీ వెంకటేశ్వర స్వామి రాతి విగ్రహం, ఇక్కడ నుండి తిరుమల ఎంట్రన్స్ జపాలి, పాపనాశనం, ఆకాశగంగా, వేణుగోపాల స్వామి ఆలయం, శ్రీవారి పాదాలు, శిలాతోరణం, చక్కెర తీర్థం వరకు పూర్తి దర్శన యాత్రను మీకు చూపించబోతున్నాం. కాబట్టి వీడియో చివరి వరకు తప్పకుండా చూడండి. గోవింద గోవింద. అలిపిరి చెక్ పోస్ట్ దాటి వినాయక స్వామి ఆశీస్సులతో మన తిరుమల యాత్ర ప్రారంభమైంది. ఘాట్ రోడ్లలో ప్రతి మలుపు భక్తిని పంచుతుంది. ప్రతి క్షణం స్వామివారి సన్నిధి మరింత దగ్గర అవుతున్న భావన కలుగుతుంది. ఈ పచ్చని కొండల మధ్య ప్రయాణం కేవలం ఒక ట్రిప్ కాదు, ఆధ్యాత్మిక అనుభవం. గోవింద నామస్వరంతో ముందుకు సాగుతుంటే కొండల మధ్య దూరం నుంచి కనిపించే శ్రీ వెంకటేశ్వర స్వామి రాతి విగ్రహం అయితే మీరు గమనించవచ్చు. మనసును భక్తితో నింపేస్తుంది. ఆ దివ్య రూపాన్ని చూసిన క్షణంలో అలసట మాయమై మనసంతా ఆనందంతో నిండిపోతుంది. తిరుమల యాత్రలో ఇలాంటి ప్రతి క్షణం భక్తుని జీవితంలో ఒక అద్భుతమైన జ్ఞాపకం అవుతుంది. గోవింద గోవింద. ఇప్పుడు మనం తిరుమలలోని పవిత్రమైన జపాల క్షేత్రం చేరుకున్నాం. ప్రకృతి మధ్యలో ప్రశాంత వాతావరణంలో ఉన్న ఈ ఆంజనేయ స్వామి ఆలయం భక్తులకు ప్రత్యేకమైన ఆధ్యాత్మిక అనుభూతినిస్తుంది. జై శ్రీరామ్, జై హనుమాన్. ఇప్పుడు మనం తిరుమలలోని పవిత్రమైన తీర్థాలలో ఎంతో ప్రత్యేకత కలిగిన పాపనాశనం వద్ద ఉన్నాం. భక్తుల విశ్వాసం ప్రకారం ఇక్కడ పవిత్ర జలానికి పాపాలను నాశనం చేసే మహిమ ఉంటుందని చెబుతారు. అందుకే ఈ ప్రదేశానికి పాపనాశనం అనే పేరు వచ్చింది. కొండల మధ్య నుంచి ప్రవశించే ఈ జలతీర్థాన్ని చూసిన క్షణం నుంచే మనసులో ఒక ప్రశాంతత కలుగుతుంది. ఇక్కడ స్నానం చేస్తే లేదా జలతీర్థాన్ని తలపై చల్లుకుంటే పాప విమోచనం లభిస్తుందని, జీవితం సుఖ మార్గంలో నడుస్తుందని భక్తులు నమ్ముతారు. తిరుమలలో ప్రధాన దర్శనం ఎంత ముఖ్యమో పాపనాశనం వంటి తీర్థాలు దర్శించుకోవడం కూడా అంతే ముఖ్యమైన అనుభూతి. ప్రకృతి అందం, పవిత్రత, భక్తి ఈ మూడు ఒకే చోట కలిసిన దివ్యమైన ప్రదేశం ఈ పాపనాశనం. ఇక్కడికి వచ్చిన ప్రతి భక్తుడి హృదయంలో ఒక చిన్న ప్రశాంతత, ఒక చిన్న భక్తి, ఒక ఆశీర్వాద భావన నింపే తీర్థం ఇదే. పాపనాశంలో పార్కింగ్ ఏరియా. పార్కింగ్ అయితే ఇక్కడ కాస్త ఇబ్బందిగా ఉంటుంది. పాపనాశనం లోపలికైతే వెళ్ళాలి స్ట్రైట్. ఈ అంగళ్ళు ఇవన్నీ చాలా అద్భుతంగా అయితే ఉన్నాయి. ఎలా ఉండదో కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు మనము ఇక్కడ నుంచి ఆకాశగంగాకు అయితే వెళ్తున్నాం. ఆకాశగంగా పాపనాశనంలో వెహికల్తో పూర్తి ట్రాఫిక్ జామ్ అయితే అయ్యింది. ఈ రూట్లో మీరు ఎప్పుడైనా వచ్చినప్పుడు చాలా జాగ్రత్తగా అయితే రండి, చూసుకొని అయితే స్లోగా అయితే రండి. ముఖ్యంగా చెప్పుకోవాల్సిన విషయం అయితే అదే, చాలా జాగ్రత్తగా స్లోగా రావాలి. ఇప్పుడు మనము ఆకాశగంగకి అయితే వచ్చేసాం. ఆకాశగంగలో ఎంట్రన్స్ అయితే ఇలా ఉంటుంది. ఇక్కడ నుంచి లోపలికి వెళ్ళి దర్శనం చేసుకొని రావచ్చు. ఆకాశగంగ నుంచి వేణుగోపాల టెంపుల్ అయితే నెక్స్ట్ వెళ్ళబోతున్నాం. ఇప్పుడు మనం తిరుమల వేణుగోపాల స్వామి ఎంట్రన్స్ దగ్గర అయితే ఉన్నాం. వేణుగోపాల స్వామిని కూడా తప్పకుండా దర్శించండి. ఈ దివ్యానుభూతి మీ యాత్రను మరింత పుణ్యమయం చేస్తుంది.
ఇప్పుడు మనం ఇక్కడ నుంచి శ్రీవారి పాదాలు అయితే వెళ్ళబోతున్నాం. మీరు ఇదే విధంగా మీ ఫ్రెండ్స్తో కానీ మీ ఫ్యామిలీస్తో కానీ తిరుమల వచ్చే ప్లాన్ అయితే ఉంటే, మీకు ఏదైనా వెహికల్ కావాలనుకుంటే నా నెంబర్కి అయితే కాల్ చేయొచ్చు. మనం ఇక్కడ నుంచి శ్రీవారి పాదాలకు మెయిన్ ఎంట్రన్స్ అన్నమాట. ఇక్కడ శ్రీవారి పాదాలు వెళ్ళేసి రిటర్న్లో శిలాతోరణం చక్కెర తీర్థం చూసుకునేసి అక్కడికి మన ట్రిప్ అయితే కంప్లీట్ అయితే అయిపోయింది. అదేవిధంగా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. మీకు మరిన్ని వీడియోస్ అయితే వస్తూ ఉంటాయి. లైట్గా వర్షం పడడం అయితే స్టార్ట్ అయింది. ఈ రూట్లో వర్షం పడితే చాలా అద్భుతంగా అయితే ఉంటుంది చూడటానికి. శ్రీవారి పాదాలకు అయితే మనం వచ్చేసాము. ఇక్కడ నుంచి పైన అయితే శ్రీవారి పాదాలు ఉంటాయి, పార్కింగ్ ఏరియా. ఇప్పుడు మనం రిటర్న్ అయితే అయిపోయాం. భారీ వర్షం అయితే పడింది. ఇక్కడ నుంచి శిలాతోరణం, చక్కెర తీర్థం అవి రెండు ఒకటే దగ్గర అయితే ఉంటాయి. ఇప్పుడు మనం శిలాతోరణానికి అయితే వచ్చేసాం ఫ్రెండ్స్. ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.